11వ తారీఖు నాడు ఓట్లున్నాయి. మరి మనం ఎవరికి ఓటేయాలనో ఆలోచించాలి. అన్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా? ఇప్పుడైతే 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అర్థమైంది పాలేందో నీళ్ళేందో. పెట్టిన వాళ్ళు ఎవరో, ఓట్లు వేయించుకొని గడ్డకు పడ్డాక సున్నం పెట్టిన వాళ్ళు ఎవరో అర్థమైందా లేదా? కేసీఆర్ ఉంటే 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చిండు. ఈ బచ్చుగూడలో మంచినీళ్లకు తిప్పలుంటే పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి ఇంటింటికి నల్లబెట్టి ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు చేసి మీ నీళ్ల కష్టాలు తీర్చిండా లేదా? అంతేకాదు ఇవాళ ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చిండ్రు, గొల్లోళ్లకు గొర్రెలు ఇచ్చిండు, మా ఎస్సీలకు దళిత బంధు ఇచ్చిండు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి కేసీఆర్ గారు చేసినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైందమ్మా. ఏమైనా జరిగిందా? ఒక్కటైంది బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ కూడా అది రాదు. బస్సు రాదు, కాలు పెడదామంటే జాగా దొరకది. ఆ బస్సు కథ కూడా ఎట్లా అంటే భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 కొడుతుండు. ఇక మరి అదేం ఫ్రీయో నాకైతే అర్థం కాలేదు. చెప్పిండ్రు ఆ రోజు కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము రాగానే 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా బచ్చగూడలో? వచ్చిందా? మరి 4,000 ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి మనం? అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తా అన్నాడా లేదా? ఎంతమంది అక్క చెల్లెలకు పడ్డాయా? అది ఎగబెట్టిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం పెడతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? రాలే. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్ల పుట్టినాక కూడా తెలియదు. అది కూడా ఆగం చేసిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది పటాన్ చెరువులా. మున్పట్లకి వస్తుందా? బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. గొర్రె పిల్లలు బంద్ పెట్టిండు. చేప పిల్లలు ఇచ్చేది బంద్ పెట్టిండు. పిల్లలు బంద్ పెట్టిండు. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా నిరుద్యోగ యువకులు చదువుకున్న పిల్లల్ని ఆగం పట్టించిండు. ఏ ఒక్కటి కూడా మంచి పని చేయలే. మరి మళ్ళీ ఓటేద్దామా? ఇంకా మోసాన్ని బుద్ధి చెప్పొద్దా ఈ రేవంత్ రెడ్డికి? మనం కేసీఆర్ రుణం తీర్చుకోవాలన్నా వద్దా? వాడెవడో కాంగ్రెస్ ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వగానే ఆగమైదామా? మనకు అన్నం పెట్టిన కేసీఆర్ సార్ని మర్చిపోతారా మీరు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉత్తయ్యే మాటలు చెప్పిండ్రు. రేపు కూడా ఏం జరిగేది ఉండదు. మన కేసీఆర్ కు మనం అండగా నిలవాలి. రేవంత్ రెడ్డి ఏమున్నాడు? విషయం జిమ్మడు. విషయం లేదు గనక, చెప్పడానికి ఏమీ లేదు గనక, చేసిందేమీ లేదు గనక చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. బూతులు తప్ప ఆయనకేం మిగిలేయిగా. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే పని చేయాలి కానీ బూతులు మాట్లాడతాడు. బూతులు తప్పైనా ఆయన నోట్లకెళ్ళి ఒక మంచి మాట రంగ చూసిందా మీరు? ఒక్కనాడన్నా? అన్ని ఉత్తమ మాటలే. అందువల్ల దయచేసి మన తెలంగాణ రేపు మళ్ళా కేసీఆర్ చేతులుంటేనే పదిలంగా ఉంటది. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉండడం ఎంత మంచిదో ఈ తెలంగాణ మన కేసీఆర్ చేతుల్లో ఉండడం అంత మంచిగా ఉంటది. లేకపోతే ఆగమైపోతాం. జరిగిందేందో జరిగింది, ముంగటికి మనం ఆలోచించుకోవాలి. ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళెవరు ముఖ్యమంత్రి అంటే మా కేసీఆర్ సారే అని అందరూ అంటున్నారు.